గవర్నమెంట్ అని చెప్పేసి అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్పడం ఉదయం వారు కూడా లైవ్ ఇచ్చింది. దానికి ఏం తెలుసు మరి నేను వెంటనే ప్రెస్ మీట్ పెడతాను మోదీ వెంకటరావు గారు అడిగారు. వద్దొద్దు రాబోయే ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఉంది, మీరు అసలు మీరు రోడ్డు ఎక్కడ ఇప్పుడు వరకు గౌరవ రోడ్డు ఎక్కారు, రెడ్డి రోడ్డు ఎక్కి ఎలా ఉంటుందో నాకు తెలుసు, రచ్చ చేస్తారు, మీకు దండం పెడతాను ఆ ముందు దయచి ఈ 4 నెలలు ఆగండి మన రెడ్డి గారు నాపారు. దాదాపు మాకు పైన ఏడుగొండ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, సార్ గారు వచ్చారు, మీటింగ్ పెట్టారు. నేను అక్కడ ఏడుగొండ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ 100 కోట్లు అంటే నాకు ఈజీగా అంటే చాలా ఉన్నతమైన వ్యక్తి ఆయన. దాన్ని పర్సనల్ గా తీసుకుని ఇప్పుడు ఆయన లాయర్ పెట్టారు, లాయర్ పెట్టి హైకోర్టులో కూడా వేశారు. మొన్న ఎస్పీ వచ్చి వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి ప్రతి దానికి అసలు కేసు పెట్టాము, ఫైల్ అయిపోయింది, అది న్యాయ పరిధిలోకి వెళ్ళిపోయింది. నీ పని అయిపోయినప్పుడు నువ్వు సైలెంట్ ఉండాలి. వ్యవస్థ ఎస్పీ అనేవాడు నువ్వు వచ్చి జడ్జి దగ్గరకు వచ్చి నాకు అపాయింట్మెంట్ నువ్వు మాకు ఎందుకు బెయిల్ ఇస్తున్నారు, పిటిషన్ చేస్తే మీరు ఏంటి బెయిల్ ఇస్తున్నారంటున్నారు. జడ్జి ఒకటే అంటే నీ స్థాయి ఏంది నా స్థాయి ఏంది అంటే ఇలా ప్రతిదానికి అడ్డు పెట్టుకుని పోతే, ప్రతిదానికి బెయిల్ ఇవ్వకుండా పోతే, ప్రతిదానికి స్పీడ్ కోర్టు పెట్టి సెక్షన్లు పెట్టి స్పీడ్ కోర్టు పెట్టి వెంటనే శిక్ష వేసేస్తే ప్రతి ఒక్కరు ఇదే కావాలని వస్తారు నా దగ్గరికి. చచ్చిపోయిన అమ్మాయి కాదు, చచ్చిపోయింది 15 సంవత్సరాల అమ్మాయి కాదు, మానవాళం చేయాలి 17 సంవత్సరాల అబ్బాయి. అది ఎలా జరిగింది ఏంటనేది ఆధారం తెలుస్తుంది. నీ బెయిల్ ఇస్తున్నా అని 59వ రోజు బెయిల్ ఇచ్చి 90 రోజుల దాకా బెయిల్ ఇవ్వకుండా వాళ్ళు పిటిషన్ వేస్తే 59 రోజులకే బెయిల్ ఇచ్చి చాలా ఇది గర్వకారణం. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కూడా ఒక మంచి వార్త వచ్చింది. ఏంటంటే ఈ మరణ వాగ్మూలాన్ని బట్టి ఈ వాగ్మూలం ఎంతవరకు నిజమని చెప్పేసి తీర్పులు ఇవ్వలేము, ఈ వాగ్మూలాన్ని కూడా మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఒకటే ఇచ్చింది. ఇప్పటి వరకు అయితే 190 తీర్పులు వాగ్మూలాన్ని బేస్ చేసుకునే ఇచ్చారట ఈ అరెస్ట్ శిక్షలు. అయితే సుప్రీంకోర్టు మార్చింది కదా. అట్లాగే ఒకటి చెప్తున్నాను, మా ఏరియాలో ఇది చాలా దారుణమైంది. గౌడ సంఘాలు పని కట్టుకుని మరి రెడ్డి సంఘాలు మీరు అక్కడ అయితే పక్కన బాపట్ల నియోజకవర్గంలో మనం 47,000 మంది ఉంటాం. అక్కడ టాప్లో ఉంటాం రెడ్డి, దాని పక్కన రేపటిలో 18,000 మంది ఉంటాం. కానీ గౌడ 44,000 మంది ఉన్నారు. అందరూ కలిసి కూడా మమ్మల్ని అంటే ఏం చేయలేరని కాదు, వాస్తవానికి కలుసుకుని ఏదైనా చేయగలం అంత సత్తా ఉండాలని అక్కడ. కానీ నోరు నొక్కేశారు, వ్యవస్థలు అంత దారుణాలు చేశారు. మీరు దయవుంచి మీకు మీ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని ఖండించండి. ఎక్కడెక్కడ మా ఏరియా రావాల్సిందా, మీ ఏరియాలో అయినా, మీ జిల్లాలో అయినా, మీ సభ పెట్టినప్పుడైనా మా బాపట్ల జరిగిన దాన్ని ఖండించండి. జరిగిన వాస్తవాన్ని చెప్పండి, స్టేట్ మొత్తం ఫాలో చేయండి. ఇది కంపల్సరిగా న్యాయం చేయండి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.